బలవంతంగా భూములు లాక్కొని రైతు కూలీలను వీధిపాలు చెయ్యొద్దని 2013 చట్టాన్ని అమలు చెయ్యాలని, గతంలో సేకరించిన భూములకు పరిహారం ఇవ్వాలని, పేదలకు పునరావాసం కల్పించాలని కోరుతూ రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. అభివృద్ధి అనే ముద్దు పేరుతో 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం పోలీసులు సైన్యాన్ని ఉపయోగించి రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటుంది. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపి రైతు కూలీలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. దేశ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించినట్లు భూసేకరణ చేసే గ్రామాలలో రైతులను ఇళ్ల నుండి బయటకు రానియకుండా, బంధువులను ఆ గ్రామాలలోకి రానియకుండా అత్యంత దుర్మార్గంగా కిరాతకంగా ప్రవర్తిస్తుంది. వారికి మద్దతుగా వెళ్లిన నాయకులను సైతం ముందస్తు అరెస్టులు చేస్తూ రైతు కూలీల మనోధైర్యాన్ని దెబ్బతీసి భూములు లాక్కొని బయటకి మాత్రం వారి కోరిక మేరకే భూములు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం బుకాయిస్తుంది. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా విజయవాడలో రైతు కూలీల మహాధర్నా చేపట్టాం. అక్కడ ప్రజలు తిరస్కరిస్తే భూములు ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ప్రజలు అన్ని చేసిన మేము భూములు ఇస్తాం, ఉచితంగా ఇస్తామన్నారు భూములు.